ఈ రోజుల్లో ట్విట్టర్ అనండి, ఇన్‌స్టాగ్రామ్ అనండి, సోషల్ మీడియా ఏదైనా సరే నిబ్బానిబ్బాగాళ్ళ కార్యక్రమం ఏంటంటే, నిబ్బానిబ్బాల దగ్గర నుంచి అంకుల్ ఏజ్ ఉన్నోళ్ళ వరకు కూడా వీళ్ళ ప్రోగ్రామ్ ఏంటంటే, వాళ్ళకి ఇష్టం లేని అవతలున్న ఆడు పొలిటీషియన్ గావచ్చు, హీరో గావచ్చు, క్రికెటర్ గావచ్చు, ఎనీ ఫీల్డ్‌లో ఆడుండొచ్చు. వాళ్ళని ఆళ్ళ సంకనాకి యువతల వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని బూతులు తిట్టి, వీళ్ళకి ఇష్టమైన వాళ్ళని సంకనాకాలి. ఇది వీళ్ళ మెంటాలిటీ ఎంత దరిద్రంగా, నీచంగా తయారవుతుందంటే వరస్ట్ మెంటాలిటీలు తయారవుతున్నాయి. అవతల ఉన్నోడు ప్రభాస్ అనండి, పవన్ కళ్యాణ్ అనండి, అల్లు అర్జున్ అనండి, ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ ఎనీ నేమ్ ఇచ్చుకోండి అవతల. ఆళ్ళు మనకి నచ్చలేదు అంటే చాలు. అంటే యువతల ఈళ్ళ హీరోని డిఫెండ్ చేసుకోవడానికి. ఈళ్ళ హీరో ప్రభాస్ అయినా, ఎన్టీఆర్ అయినా, అల్లు అర్జున్ అయినా, రామ్ చరణ్ అయినా, మహేష్ బాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా వీళ్ళంటే ఇష్టం కాబట్టి అవతలోళ్ళందరిని హేట్ చేసేయాలి. ఈ ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గపు, నీచపు, నికృష్టపు మెంటాలిటీలు తయారవుతున్నాయి. ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఇవే థ్రెడ్‌లు. ప్రభాస్ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ థ్రెడ్, ఎన్టీఆర్ మీద ప్రభాస్ యాంటీ థ్రెడ్‌లు. లేకపోతే రామ్ చరణ్ మీద అల్లు అర్జున్, అల్లు అర్జున్ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్, మహేష్ పవన్ కళ్యాణ్. ఈ ఎవడో ఒకడు కాంబినేషన్‌లో పిచ్చి పిచ్చి థ్రెడ్‌లేసుకొని ఏది పడితే అది వాగడం. 4 మేజర్ రీజన్స్ చెప్తున్నారు. ప్రభాస్ అంట దేశద్రోహి అంట, అసలు యాంటీ నేషనల్ అంట, ఇంత దరిద్రుడు ఎవడు లేడంట ఈ భూమి మీద. అంటే ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే అది వాగడం అనేది ఒక దినచర్యగా, ఒక కాన్సెప్ట్‌గా ఈళ్ళకి తయారైందబ్బా! సరే చూద్దాం అసలు ఆ కథ ఏంటి? 4 రీజన్స్ ఏం చెప్తున్నారు. ప్రభాస్ ఇమాన్వి అనే పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి అమ్మాయిని తన మూవీలో పెట్టుకున్నాడంట. ఏది అప్‌కమింగ్ 'ఫౌజీలో'. ఒక మూవీలో హీరోయిన్ తీసుకోవడం అనేది ప్రొడ్యూసర్‌కి సంబంధించింది. సరే హీరో ఇన్వాల్వ్‌మెంట్ లేదు. హీరో పెద్ద పతివ్రత నేనేమన్నా అందరు హీరోలు ఇన్వాల్వ్ అవుతారు ఆ విషయంలో కూడా. ఇమాన్వి కంటే మృణాల్ ఠాకూర్‌ని తీసుకుంటే బాగుండేది అనిపించింది. యాజ్ పర్ నాకు చాలా ఇష్టం అండ్ పెర్ఫార్మర్ కాబట్టి తను. సరే ఇమాన్వి ఫస్ట్ టైమ్ డెబ్యూ కాబట్టి అనురాగ్ ఎట్లా చేస్తాడు 'ఫౌజీలో' అనేది చూద్దాము. అది వేరే విషయం. అయితే ఆ అమ్మాయి పాకిస్తానీయా లేకపోతే ఇంకొకటా అనేది ఎట్లా మేబీ అయ్యుండొచ్చు. చాలా చాలా మంది చాలా సినిమాల్లో తీసుకుంటా ఉంటారు. అసలు 'యాష్ రాజ్' సినిమాల్లో అయితే ఆ పాకిస్తానీ స్పై ఏజెంట్ హీరోయిన్‌కిను, ఇండియన్ రా ఏజెంట్ హీరోకి, హీరోయిన్‌కి మధ్య లవ్ ఉన్నట్టు చూపిస్తారు. ఆళ్ళందరూ దేశద్రోహులు అయిపోతారా? ఇమాన్వి అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ చాలా క్లారిటీ ఇచ్చింది. నేను ఇండో అమెరికన్ వ్యక్తిని తప్ప పాకిస్తాన్‌తో నాకు ఎటువంటి సంబంధం లేదు. పాకిస్తాన్ యొక్క మిలిటరీలో మా నాన్నగారు ఏమి పని చేయలేదు అన్నట్టుగా ఆమె క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ చేస్తుందనే అనుకుందాం. ఈ అమ్మాయి వచ్చి ఏమన్నా దేశద్రోహుల్ని చంపేసిందా? మొన్న ఏదన్నా హిందువులను చంపేసింది ఆ పిల్ల? లేకపోతే ఆళ్ళ నాన్నగారా? అసలు సంబంధం లేదు. పాకిస్తాన్‌కి సంబంధించి ఒక యుద్ధం మనకు నడుస్తోంది. దాంట్లో బ్యాన్ అనేది చేయాల్సిన అవకాశం ఉంటే చేయాలి. ఇండియన్ గవర్నమెంట్ ఆహ్, నిర్ణయం తీసుకుంది కాబట్టి బ్యాన్ చేయాలి ఇండియన్ పాకిస్తాన్‌కి సంబంధించిన నటులని ఖచ్చితంగా చేయొచ్చు. ఆమె గనక అదని మనం ప్రూవ్ చేయగలిగితే చేయొచ్చు. అంతేగాని దానికి ప్రభాస్‌కేం సంబంధం ఆ విషయంతో? పనిగట్టుకొని పాకిస్తాన్ వాళ్ళనే కావాలని పెట్టుకుంటాడా? కంప్లీట్ మూర్ఖత్వం అన్నమాట. ఒకటి ఈ రీజన్ చాలా మూర్ఖంగా అనిపించింది. రెండోది ప్రభాస్ మీద పడి ఏడవడం మానేయాలి ఈ రీజన్ వల్ల ఫస్ట్. రెండోది ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా తీసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీశాడంట. హిందూ దేవుళ్ళని కించపరిచాడంట. ఇంతకంటే మూర్ఖపు ఆర్గ్యుమెంట్ ఎక్కడన్నా ఉంటదా అనిపించింది నాకు. ఈ సినిమా ఏంటి 'ఆదిపురుష్' అని ఒక డకోటా డమారా డిజాస్టర్ సినిమా. ఆ సినిమా యొక్క దారుణమైన డిజాస్టర్‌లో అందరికీ బాగా ఉంటది. ఏ సినిమా డిజాస్టర్ అయినా అందరికీ బాగా ఉంటది. రైటర్‌కి ఉంటది, డైరెక్టర్‌కి ఉంటది, హీరోకి, హీరోయిన్‌కి, ప్రొడ్యూసర్‌కి అందరికి ఉంటది. అయితే ఎక్కువ భాగం ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంలో ఓం రావుత్‌కి ఉంటది. అలాగే ఓం రావుతే దేశద్రోహ అంటే అది కూడా ఇంకా మూర్ఖత్వం. అతను ఏదో ఏం చేశాడంటే డీసీ లాగా, మార్వెల్ లాగా ట్రై చేద్దాం, అందరికీ చూపిద్దాం అనేటువంటి ఒక కాన్సెప్ట్‌ని తీసుకొచ్చి ఈ పిల్లలకి అలవాటయ్యేలాగా రామాయణం చూపిద్దామని ట్రై చేశాడు. ఒక పెంట సినిమాలాగా తీశాడు. అందులో సైఫ్ అలీ ఖాన్ తీసుకున్నాడు. రావణ బ్రహ్మ అయినా కూడా ఒక హిందూ బ్రాహ్మణుడు అయినా కూడా 10 తలలు పెట్టి ముస్లింలా చూపించే ప్రయత్నం చేశాడు. అవన్నీ యాక్సెప్ట్ చేస్తాం. అవన్నీ డెఫినెట్‌లీ తప్పులే. అవన్నీ చేసిన దాన్ని ఎవడు యాక్సెప్ట్ చేయడు. ప్రభాస్ అయినా సరే ఖండించాల్సిందే. కానీ దాన్ని దేశద్రోహిగా ఒకళ్ళ గురించి చెప్పడాన్ని మనం ఎట్లా తీసుకుంటామో నాకు అర్థం కాల. ఎందుకంటే ఒక పని గట్టుకుని 400,00,00,000, 300,00,00,000 రెమ్యునరేషన్‌లు తీసుకొని, బడ్జెట్‌లు పెట్టుకొని ఇన్నిన్ని సినిమాలు తీసి ఒక మతానికి అగైనిస్ట్‌గా తీస్తారా అంటే అసలు మూర్ఖత్వంగా అనిపిస్తది. అది దానికి మరి అసలు 'ప్రభాస్‌ని' దాని దేశద్రోహి అనడానికి ఈ సినిమా తీసాడు. మరి ఆ మాటకొస్తే 'బాహుబలిలో' శివలింగాన్ని ఎత్తి అద్భుతంగా చూపిస్తాడు. ఆ సీన్‌లో ఒక చోట 'బాహుబలి పార్ట్ 2లో' క్లైమాక్స్‌లో బూడిద తీసుకుని చెస్ట్‌కి కొట్టుకుంటాడు. ఇదంతా కూడా ఏదో చెయ్యాలి, ఏదో వాగాలని తప్ప ఇప్పుడు 'రాఘవేంద్ర' సినిమా ఉంది. అందులో కూడా ఒక భక్తుడుగా కనిపిస్తాడు. ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క సినిమా చూస్తే ఒక్కొక్కవన్నీ ఉంటాయి. సో, ఈ పూర్తి మూర్ఖపు మెంటాలిటీ నుంచి వస్తాయన్నమాట. ఇవన్నీ చెప్తున్నాగా అవతల హీరోని ఏదోకటి అనేయాలని తప్ప ఏమి లేదు. 'ఆదిపురుష్' రీజన్ చూపించి 'ప్రభాస్' మీద పడి ఏడిస్తే చెప్పుతో కొట్టాలి. అసలు రీజనే కాదు. మూడోది
మొన్న జరిగినటువంటి ఈ పహల్గామ్ అటాక్ మీద ప్రభాస్ స్పందించలేదని. డెఫినైట్‌లీ స్పందించాలి. అంత పెద్ద సూపర్ స్టార్, మ్యాసివ్ సూపర్ స్టార్ అతను స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. సైలెంట్‌గా ఉండడం అని నేను కూడా యాక్సెప్ట్ చేయను. అతను ఖచ్చితంగా స్పందించి ఉండాలని నేను కూడా కోరుకుంటా. ఎందుకంటే ప్రభాస్ లాంటి, అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్స్ 'షారుఖ్ ఖాన్', 'సల్మాన్ ఖాన్' దగ్గర నుంచి మన దగ్గర 'సంపూర్ణేష్ బాబు' దాకా ప్రతి ఒక్కళ్ళు భారతదేశానికి సంబంధించినవి కాబట్టి ఖచ్చితంగా స్పందించాల్సిందే. స్పందించి తీరాల్సింది. దాని మీద మనం ప్రెషరైజ్ చేయాల్సిందే ఎవరినైనా సరే. ఎందుకు స్పందించలేదు? మీరు స్పందించండి. దేశానికి జరిగిన ద్రోహం ఇది అని చెప్పి ఆయన క్వశ్చన్ చేయాలి ప్రభాస్. నాకు డౌటే లేదు అసలు. ఎవడో వదలమంటలా. కానీ దాన్ని చూపించి నువ్వు దేశద్రోహం అంటూ మూర్ఖత్వం అంటున్నా. రీజన్స్ ఏమైనా ఉండొచ్చు ఆయన స్పందించకూడదు అనుకున్నాడో ఏమో మనకు తెలీదు. రీజన్స్ మనం జస్టిఫై చేసేయకూడదు. మనం ఇమాజిన్ చేసుకోకూడదు. అదే నేను అంటున్నా. ఇందువల్ల స్పందించలేదేమోలే పాపం అని అనకూడదు. స్పందించలేదు కాబట్టి ఇటు దేశద్రోహి అని కూడా అనకూడదు. అది ఎవరికైనా అప్లై అవుతుంది. సో దాన్ని రీజన్ గా చూపించి ప్రభాస్ మీద పడి ఏడవడం కూడా మూర్ఖత్వం అనిపించింది. నాలుగోది ఏంటంటే ప్రభాస్ ఓటేయలేదంట. ఏ ఎలక్షన్ లో కూడా ప్రభాస్ ఓట్ అనేది వేయలేదంట. ప్రభాస్ టూ మచ్ ఆఫ్ ఇంట్రోవర్ట్. అట్లాగని ఓట్ వేయకూడదా ఇంట్రోవర్ట్లు అంటే చాలా తప్పు. అది కూడా ఒక దేశానికి ఈ మొన్న పహల్గామ్ అటాక్ మీద స్పందించకపోవడం కంటే పెద్ద తప్పు ఓట్ వేయకపోవడం. అది ఎవరు చేసినా. నేను చాలా పెద్ద చిరంజీవి ఫ్యాన్ నేనే చెప్తాను. చిరంజీవి ఓట్ వేయకపోయినా ఇట్లాగే క్వశ్చన్ చేస్తాను. సో చిరంజీవి దగ్గర నుంచి మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ అబ్బా! వీళ్ళందరూ 'ధోనిలు', 'చిరంజీవి', 'షారుఖ్ ఖాన్‌లు', ఈ 'ప్రభాస్' వీళ్ళందరూ కూడా మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్. ప్రజల మీద వాళ్ళ యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ ఎక్కువుంటది. అలాంటప్పుడు వాళ్ళు ఓటేయలేదంటే అదసలు పెద్ద మ్యాటరే కాదన్నట్టుగా ప్రవర్తించినప్పుడు కోట్లాది ఫ్యాన్స్ ఉంటారు 'ప్రభాస్' లాంటోళ్ళకి. వాళ్ళకి ఎట్లాంటి రాంగ్ మెసేజ్ ఇస్తున్నట్టు ఆయన? ఖచ్చితంగా ఓట్ అనేది ఆయన వెయ్యాలి. వేయనందుకు గాని ఆయన మనం క్వెషన్ చేయాలి. అది ఆయన రియలైజ్ వేసేలాగా మనం ఒక ప్లాన్ చేయాలి. ఆయన్ని మనం వేసేలాగా మనం చేయాలి. వేసి నువ్వు ఇన్‌ఫ్లుయెన్స్ ఇవ్వు అందరికని చెప్పాలి. అంతేగాని దాన్ని పట్టుకొని దేశద్రోహం ఏంది అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా? మనం మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవడం కోసం, లేదా ఉన్న ప్రభుత్వాల్లో బెస్ట్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసం, లేదా ఓటేసిన తర్వాత క్వెషన్ చేసే రైట్ మనకొస్తది కాబట్టి, దానికోసం మనం ఓట్లనేవి వేస్తుంటాం. అలా వేయనప్పుడు ఒక హీరో అయినా, ఒక క్రికెటర్ అయినా, ఒక మీలాంటోడు, నాలాంటోడు, మీ నాన్నగారు, మా నాన్నగారు, మీ అమ్మగారు, మా అమ్మగారు అయిపోయినా, వాళ్ళు మనం లేదు వెయ్యండి అని చెప్పి మనం వాళ్ళని ప్రెషరైజ్ చేసైనా వేస్తాం. వేయించాలి. ఎవరికేస్తామో డిఫరెంట్ టాపిక్. సో, అలా చేయనప్పుడు ఒక హీరో ఖచ్చితంగా అతన్ని క్వెషన్ చేసే రైట్ ఉంటది గానీ, దేశద్రోహం అనేటువంటి మాట ఎట్లా మాడతాం అక్కడసలు? ఎంత మూర్ఖత్వంగా తయారవుతున్నారు జనాలు అనిపించింది నాకు ఇది చూసిన తర్వాత. ప్రభాస్ మీద పడి ఏడవడం ఆపితే బెటర్ వీళ్ళందరూ.